హలో అందరికీ. మనం నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఒకసారి ఓవరాల్గా ఒకసారి స్ట్రక్చర్ ఏం చెప్తుంది మొత్తానికి స్టోరీ నెరేట్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? అయితే 15 మినిట్స్ అండ్ 1 అవర్లోనే మనం బీరిష్ ట్రెండ్లో ఉన్నాం. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకునేటట్టు మన ట్రెండ్ ఈ లోవర్ లోని బ్రేక్ చేయడం మన టార్గెట్ పెట్టుకొని కిందన మన డే టైం ఫ్రేమ్ ఏదైతే డిమాండ్ ఉందో కంటిన్యూషన్ డిమాండ్ దాన్ని ట్యాప్ చేస్తూ పైకి వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. బట్ అది ఓన్లీ 70% మన టార్గెట్ హిట్ అయ్యి ఆ తర్వాత జస్ట్ ఒక స్పాన్సర్డ్ డిమాండ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మూవ్మెంట్ వచ్చిందో అదొక ఆర్డర్ బ్లాక్ ఇది. సో ఇక్కడ నుంచి అనేది ఈ కంప్లీట్ మూవ్మెంట్ అనేది వెళ్ళింది కదా. సో ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ సప్లై ఉండేది, ఆ సప్లైని బ్రేక్ చేశారు. సప్లైని బ్రేక్ చేసినప్పుడు డబుల్ క్వాంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా పైకి తీసుకెళ్ళడానికి. సో ఆ విధంగా తీసుకెళ్లారు. అండ్ ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సప్లై నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ కిందకు వస్తున్నారు. సో కిందకు వచ్చినప్పుడు మీరు చూడండి, పైకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక్క స్పైక్లోనే అందరి స్టాప్ లాస్, సెల్లర్స్ స్టాప్ లాస్ అందరిది తీసుకుని వెళ్ళిపోయారు. కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ సెల్లర్స్ స్టాప్ లాస్ అనేది పైన పెట్టేసి వస్తున్నారనమాట. అంటే సెల్లింగ్ చేసేటప్పుడు ప్రతిసారిని సేఫ్గా ఇప్పటివరకు స్టాప్ లాస్ వాళ్ళందరిది పైనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళ స్టాప్ లాస్ అనేది హంట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అయింది. అండ్ ప్రీవియస్ ఏదైతే సెల్లర్స్ స్టాప్ లాస్లు ఉంటాయో అవన్నీ తీశారు. అండ్ మనం ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం, ఇక్కడ ఒక వీడియోలో కూడా మెన్షన్ చేసుకున్నాం, ప్రీవియస్ వీడియోలో ఈ సప్లై అనేది కానీ బ్రేక్ అయ్యిందంటే మనం ప్రీమియంలో కూడా ఎంటర్ అవుతాం. ప్రీమియంలో కూడా పైన ఇంకా సప్లైస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లో లోవర్ అయ్యి ఎక్స్ట్రీమ్ సప్లై ఉంది, ఇండ్యూస్మెంట్ సప్లై ఉన్నాయి. అండ్ మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నాం దాని స్టాప్ లాస్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత రియాక్షన్ వచ్చింది, బట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ బీటీఎస్టీ కూడా పీ తీసుకుని వెళ్ళాం ఆ రోజు. అండ్ ఫెయిల్ అయింది, అది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది. సో ఇప్పుడు సెల్లర్స్ది లిక్విడిటీ ఇక్కడ ఉన్న అన్ని లిక్విడిటీస్ కలెక్ట్ చేసేసుకుంది, అంటే స్టాప్ లాస్ అన్ని కలెక్ట్ చేసేసుకుంది. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా వస్తుందని కూడా అప్పుడు మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ కింద కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత స్పాన్సర్ డిమాండ్లో ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే బ్లాక్ లైన్ పెట్టాను ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయిందో అక్కడ ఒక డిమాండ్ ఉంది, ఫ్లిప్ డిమాండ్ కంటిన్యూ చేయడానికి. అక్కడి నుంచి ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఏదైతే ప్రీవియస్ లెగ్ ఉందో దాన్ని లో బ్రేక్ చేసింది కదా. సో మళ్ళీ మనకు ఒక లోవర్ హై అండ్ లోవర్లో దొరికింది. అందులో మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఇది మన 50%, ఇది పైన ప్రీమియం అండ్ కింద డిస్కౌంట్లో. ఇప్పుడు మనం డిస్కౌంట్లో ఉన్నాం కాబట్టి డిస్కౌంట్లో ట్రేడ్ చేయడానికి చూస్తున్నాం. అండ్ ఫైనల్గా మన డిమాండ్కి ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ పైకి కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఎప్పుడైనా ఒక క్యాండిల్ హై బ్రేక్ అయితే కానీ నేను బుల్లిష్ సైడ్ వెళ్ళను, అలాగే లో బ్రేక్ అయితే కానీ బీరిష్ సైడ్ వెళ్ళను. ప్రజెంట్ ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ హై ఇప్పటికి వచ్చి బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంటర్నల్లోనే స్ట్రక్చర్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇప్పుడు మనకి ఓవరాల్గా తెలుసు మనం ఒక లోవర్ హై లోవర్ లోలో ప్రీమియం అండ్ డిస్కౌంట్లో ఇప్పుడు మనం డిస్కౌంట్లో ఉన్నాం. అండ్ డిస్కౌంట్లో ఇక్కడ సప్లైస్ ఏమైనా ఉన్నాయంటే ఈ రెండే నాకు కనిపిస్తున్నాయి. అది కూడా సపోర్ట్ చేయాలని ఏం రూల్ లేదు. బట్ ఇక్కడ కానీ ఏదైనా చేంజ్ ఆఫ్ రేట్ అయితే లోవర్ టైం ఫ్రేమ్లో మనం అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేస్తాం మళ్ళీ మనం లో బ్రేక్ చేయడానికి. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుందాం అనేది ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంటర్నల్లో మీరు చూసినట్టయితే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఇది ఒక హై, లో, మళ్ళీ హయ్యర్ హై, మళ్ళీ ఇక్కడ ఉన్న ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇది మనకి హైయర్లో అవుతుంది. ఓకే, హైయర్లో మళ్ళీ అదే రెస్పెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ మెల్లిగా పైకి వెళ్తుంది. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ మనం ఒక క్యాండిల్ ఇంటర్నల్లో నడుస్తున్నాం అండ్ మళ్ళీ ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్లోనే మళ్ళీ ఇది ఇంకా మినీ ఇంటర్నల్ అనమాట. దీని లోపల ఇంకా ఇంటర్నల్ నడుస్తుంది. అండ్ ఫైనల్గా ఈ హై ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈ హై బ్రేక్ అయితే మనం అప్పుడు కొత్త హైయర్ అయితే దొరుకుతుంది అండ్ కొత్త హైయర్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇది దీనికంటే పైన ఉంది కాబట్టి, ఇది కూడా దీనికంటే పైన ఉంది కాబట్టి ఇక్కడంతా బయర్ స్టాప్ లాస్లో ఉన్నాయి. ఇదంతా ట్రెండ్ లైన్ కూడా అండ్ స్టాప్ లాస్ అన్ని పెండింగ్లో ఉన్న బయర్ సైడ్ది. సో వన్స్ ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా సప్లై కానీ రియాక్ట్ అయిందంటే అక్కడ నుంచి మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ కిందకి చేస్తాం. ఇన్ కేస్ అక్కడ సప్లై రియాక్ట్ అవ్వకుండా మళ్ళీ కంటిన్యూ చేసిందంటే మనం ప్రీమియంలో ఎంట్రీ అవుతాం. అండ్ ప్రీమియంలో ఇక్కడ ఒక సప్లై ఉంది, పైన కూడా ఒక సప్లై ఉంది, ఎక్స్ట్రీమ్లో ఏదైతే లోవర్ హై ఉందో అక్కడ వరకు ఉంది. సో చూద్దాం, ఒకసారి చూడండి. ఇదైతే ఉందో ఇదంతా సప్లై, ఈ పైన అంతా సప్లై, ఇదేమో ఇండ్యూస్మెంట్ సప్లై. సో ఇక్కడ కూడా ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి రియాక్ట్ అయింది, ఇక్కడ కూడా ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి కూడా రియాక్ట్ అవ్వచ్చు, లేదంటే పైన ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్ నుంచి రియాక్ట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను బుల్లిష్ ట్రేడ్కి తీసుకుంటున్నాను.
ఎందుకంటే మనం వెళ్తుంది ఒక లోవర్ టైం ఫ్రేమ్ డిమాండ్లో. ఓకే, ఆల్రెడీ స్పాన్సర్ డిమాండ్, ఆ స్పాన్సర్ డిమాండ్లో మనం ఫిల్టర్ చేసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఒక డిమాండ్ ఉంది, దాన్ని ట్యాప్ చేస్తూ ఫస్ట్ ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేద్దామని చెప్పేసి వెళ్తాను. అండ్ ఈ సప్లై ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడానికి. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఎలా తీసుకుందాం అనేది చూసుకుందాం. ఇది ఓవరాల్ స్టోరీ అయితే ఇప్పటివరకుని. సో మనం పైకి ఇప్పుడు వెళ్తాం. ఈ టార్గెట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసి మన రిస్క్ మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తూ మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదా, స్టాప్ లాస్ కూడా తక్కువ అవుతుందో లేదో చూసుకొని ఎంట్రీ తీసుకు. ఇక్కడ నార్మల్గా క్యాండిల్ ప్రకారం నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను, చిన్న రిస్క్ తీసుకుంటుని 1:2 ఆల్మోస్ట్ 2 వరకు వస్తుంది. సో దీని మీద స్టాప్ లాస్ ఉంది. అండ్ టార్గెట్ అయితే దీన్ని 50% మిటిగేట్ చేయడం మినిమం అయినా. మ్యాక్స్ అయితే దీని మీద పెట్టుకోవాలి 1:1.5 వస్తుంది. సో ఆల్మోస్ట్ 1:2 తీసుకోవడానికి టార్గెట్ పెట్టుకుంటాను. సో వెయిట్ చేసి చూద్దాం. ఓకే, టార్గెట్ రీచ్ అవుతుందా లేదనేది. సో ఇప్పుడైతే ఫైనల్గా మనకి హై బ్రేక్ అయింది. అండ్ బ్రేక్ అయిన తర్వాత మన బయర్స్కి స్టాప్ లాస్ ఇక్కడ దీని కింద ప్రతి దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది కూడా. సారీ, మార్కెట్ ఎక్కడైతే రిజెక్షన్ వస్తుందో ఈ హై నుంచి, క్యాండిల్ హై నుంచి, అక్కడ ఏం లేదు, జస్ట్ ఒక సప్లై ఉంది, ప్రీవియస్ సప్లై ఇదంతా. ఆ సప్లైని ఫస్ట్ ట్యాప్ చేసి కిందకు వచ్చింది. సో లోన్ బ్రేక్ చేయలేకపోయింది. ఇంటర్నెట్లో మన హయ్యర్ లోన్ హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ చేసింది. మళ్ళీ హైని ఇప్పుడు ఓవరాల్గా మార్నింగ్ హై కూడా ఇప్పుడే బ్రేక్ అయింది. అండ్ బ్రేక్ అయిన తర్వాత పైన ఉన్న సప్లైని ఇంకా ఒరిజిన్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఫ్లిప్ సప్లై పెట్టుకున్నామో దాన్ని మిటిగేట్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చి ఉంటే మనం కంటిన్యూ చేద్దాం కిందకి ఈ స్టాప్ లాస్ అన్ని హంట్ చేయడానికి. ఈవెన్ ఇన్ కేస్ మనం ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా, సో మనం ఇంకో ఎంట్రీ ఇక్కడ కిందనే తీసుకుంటాం. ఈ క్యాండిల్ కిందన ఎప్పుడైతే హంట్ చేసి మళ్ళీ స్వీప్ చేస్తుందో మళ్ళీ కంటిన్యూ చేసి పైకే తీసుకుందాం. ఓవరాల్గా అయితే నా ట్రెండ్ ఇప్పుడు బుల్లిష్ ఇంటర్నెల్లో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసే వరకుని. ఓకే, ఇప్పుడు 1:2 టార్గెట్ అయితే మనం తీసుకునే వరకు వెయిట్ చేస్తాం. సో లెట్స్ టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. సో ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ అయితే సెల్లర్స్ది పైన ఆల్ టైమ్ హై అంటే మార్నింగ్ హై ఉంది కదా, ఆ మార్నింగ్ హై పైన వెళ్ళి స్టాప్ లాస్ అంటే పైన ఉన్న స్టాప్ లాస్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ కిందకు వస్తాయి. మనం ఎప్పుడైతే ఈ బయర్ స్టాప్ లాస్ హంట్ చేస్తారో మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి. సో ఓవరాల్ అయితే టార్గెట్ మనం పైకి వెళ్ళడమే. వన్స్ పైకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ దొరికితే సెల్లింగ్కి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ప్రజెంట్ అయితే మన కాస్ట్లో నడుస్తున్నాం, కొద్దిగా లాస్లో నడుస్తున్నాం. సో వెయిట్ చేసి చూద్దాం. మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేలోనే ఉండిపోయింది, బట్ ఓవరాల్గా మనం అనుకునే ట్రెండ్లోనే నడుస్తుంది. సో చిన్న స్కాల్ప్ అయితే చేయొచ్చు. రఫ్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఈ సపోర్ట్లో ఈ పైన ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ వరకు ఒక చిన్న స్కాల్ప్ చేయొచ్చు, బట్ అంటే జస్ట్ అబ్జర్వేషన్కి మాత్రమే. ఎందుకు ఏంటనేది ఆల్రెడీ మూమెంట్ ఒక 2 పాయింట్స్ అయింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇది డే హై. అండ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చే ముందు ఇక్కడ ఒక చిన్న ఇంట్రాక్షన్ జరిగింది బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో. అండ్ ప్రీవియస్గా ఇప్పుడు ఈ సప్లై ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి రావట్లేదు, ఇది జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్. అండ్ ఇండ్యూస్మెంట్ నుంచి ఫాల్ జరుగుతుంది. బట్ మనం బుల్లిష్ సైడ్ వ్యూ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది, ఇండ్యూస్మెంట్ డిమాండ్. దాని కింద కూడా నాకు ఇక్కడ ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉంది. లాస్ట్ ఇక్కడ నుంచి కదా బయింగ్ వచ్చింది, ఇక్కడ అంతా స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఇది ఒక హయ్యర్లో. ఓకే, అండ్ హయ్యర్లోని ఇక్కడ మిటిగేట్ చేయకుండా ఇండ్యూస్మెంట్ డిమాండ్ని మిటిగేట్ చేస్తే పైకి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఇంట్రాక్షన్ జరిగింది, దాని ప్రకారం ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అయింది. అండ్ ఇప్పుడు ఈ సప్లై మనకి ఏదైతే ఇందులో ఫాలో వచ్చిందో ఇక్కడ కానీ హోల్డ్ చేసి ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టయితే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా చేయొచ్చు. సో అందుకే ఇక్కడ చిన్న అంటే అబ్జర్వేషన్ పర్పస్ మాత్రమే ఒక ట్రేడ్ అంటే చెప్తున్నాను. స్కాల్పింగ్ చిన్నగా 8-10 పాయింట్స్ కానీ చేస్తారు కదా, అలాగా ఇక్కడ చేయొచ్చు అని చెప్పి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ సప్లై ఉంది కదా, యాక్చువల్లీ ఈ సప్లై ఎక్కడి నుంచి రావట్లేదు, బట్ మనకి ఫాలో దగ్గర నుంచి వచ్చి చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చింది కదా. సో ఈ సప్లైలో ఇంట్రాక్షన్ జరిగింది. సెల్లర్స్ కానీ మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే ట్రెండ్ కిందకి ఇక్కడి నుంచే. సో మనకి ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ అంటే ప్రీవియస్ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయిందంటే, లైక్ ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రెజెంట్ సప్లైలో ట్యాప్ అయింది ఎక్కువ శాతం ఈ క్యాండిల్ హోల్డ్ చేసి క్యాండిల్ లో కానీ బ్రేక్ అయినట్టయితే మనం ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. ఓకేనా. ఈవెన్ ఇన్ కేస్ మనకి ఇక్కడ సెల్లింగ్ వచ్చినా మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ జోన్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయిపోవచ్చు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే మనం ఇంకా ట్రెండ్ కంటిన్యూ కింద సైడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ సెల్లింగ్లో కానీ మనకి ఎంట్రీ దొరుకుతాయి ఇలాగా. ఓకే.
ఇది జస్ట్ లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ మాత్రమే. హైయర్ టైం ఫ్రేమ్ మాత్రం మనది ఇంకా పైకి వెళ్ళడానికనే ఉంది. సో ప్రజెంట్ సినారియోలో అయితే ఇది హోల్డ్ బ్రేక్ చేసింది. ఏదైతే సప్లై మనం మార్క్ చేసామో దాన్ని బ్రేక్ చేసింది 0.5 వాల్యూతో. అండ్ ఇది ఇప్పుడు సప్లై మనది మిటిగేట్ అయిపోయింది ఇంట్రాక్షన్. బట్ ఇక్కడ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ చూడండి, క్యాండిల్ ప్రకారం మనం చూస్తే హై లో మళ్ళీ లోవర్ హై లోవర్ లో, ఎందుకంటే ఇది ప్రీవియస్ హైని బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయింది కదా. ఇన్ కేస్ మనం కానీ ఇప్పుడు ఈ ప్రీవియస్ క్యాండిల్ కానీ ఈ లో రెడ్ క్యాండిల్ లో కానీ బ్రేక్ చేస్తే మనం ట్రెండ్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అయితే ఏదైతే మనం అనుకున్నాం కదా హడల్ ఒకటి ఉంటుందని ఇక్కడ వరకు, ఇది కానీ బ్రేక్ అయితే మనం ఇంకా ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు కిందికి. సో ఈ సప్లై ఇప్పుడు బ్రేక్ అయినా మనం మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ కిందకి వస్తుంది. అంటే సెల్లర్స్ని ఇక్కడ పైన ఏదైతే సెల్లర్ స్టాప్ లాస్ ఉంటుందో దాన్ని హంట్ చేస్తారు. ఇప్పుడు హంట్ చేసాక ట్రెండ్ మళ్ళీ కింద కంటిన్యూ చేయడానికి కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది కదా, ఒక చిన్న అంటే మనం ఇక్కడ రిస్కీ ట్రేడే, బట్ ఇక్కడ చిన్నది ఇలాగా ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ దీని మీద పెట్టుకొని, సో ఇది ఇక్కడ వరకు ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయడానికి, ఇది కూడా జస్ట్ ఇది అబ్జర్వేషన్ మాత్రమే. ఎలాగవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ లో టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైతే మనం అనుకున్నామో అది ఇక్కడ ఫెయిల్ అయింది. బట్ చెప్పాను కదా జస్ట్ ఇది అబ్జర్వేషన్ మాత్రమే, 8 పాయింట్స్కి అలాగా చిన్న చిన్న స్కాల్ప్ చేయడానికి. సో ఓవరాల్ మన హైయర్ టైం ఫ్రేమ్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పైకి వెళ్తున్నాం. అండ్ మనం సప్లైలో వచ్చాం ఆల్రెడీ. ఈ సప్లై కానీ హోల్డ్ చేసినట్టయితే మనం ట్రెండ్ అక్కడి నుంచి సేమ్ రివర్సల్కి ఏదైతే మాట్లాడుకున్నామో అది చేస్తాం. ఓకే, ఇక్కడ నేను తీసుకునే ముందు కూడా అదే అబ్జర్వేషన్కి ఏదైతే తీసుకునే ముందు కూడా నేను చెప్పాను కదా ఇది ఒక రిస్కీ ట్రేడ్ అని. ఎందుకు అని అంటే మనం యాక్చువల్లీ మనం లోవర్ టైం ఫ్రేమ్ అంతా ఒక లిక్విడిటీ లాంటిది కదా. హైయర్ టైం ఫ్రేమ్ నడపడానికి లోవర్ టైం ఫ్రేమ్ లిక్విడిటీలో పనిచేస్తుంది. సో ప్రజెంట్ చూసినట్టయితే మనం ఇక్కడ ఒక చిన్న ఇక్కడ లాస్ట్ సప్లై ఇదే, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా లాస్ట్ సప్లై. బట్ మనం ఓవరాల్గా చూస్తే మనం ఇంకా డిస్కౌంట్లోనే ఉన్నాం కదా, ఇంకా ప్రీమియంలో కూడా వెళ్ళలేదు. హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ప్రీమియంలోకి వెళ్తే కదా మనం సెల్లింగ్కి ట్రై చేద్దాం అనుకున్నాం. సో డిస్కౌంట్లో ఎవరైనా సెల్ చేయాలనుకుని అనుకోరు కదా. సో అది ఒకటి ఆ సినారియోలో ఫెయిల్ అయింది, అందుకే రిస్కీ అన్నాను. బట్ ఒక చిన్న స్కాల్ప్ మాత్రం ట్రై చేయొచ్చు, రిస్కీ ట్రేడ్ అయినా మనం రిస్క్ తీసుకోకపోతే ఇంకా మన ఎంట్రీస్ దొరకవు కదా. అందుకే అక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశాను. ఓకే, సో ఓవరాల్గా అది ఫెయిల్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కౌంట్ నుంచి ప్రీమియంలోకి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నామో ఈ హడల్స్ మనకి బయింగ్ సైడ్కి సెల్లర్స్ ఆపవచ్చు అనమాట ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత. సో వెయిట్ చేసి చూద్దాం మన టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందో లేదనేది. ఫైనల్గా మనం అనుకునే టార్గెట్కి అయితే దగ్గరికి వచ్చింది. మనం ఏదైతే మిటిగేట్ చేస్తాం అనుకున్నామో అక్కడికి మిటిగేట్ చేసింది ఆల్రెడీ. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాను. బట్ ఓవరాల్ వ్యూ అయితే ఇంకా ఇప్పటికి వచ్చి డిస్కౌంట్లోనే ఉంది. ఈ ఎప్పుడైతే ఈక్వల్ పీరియడ్ అని పెట్టుకున్నానో ఈ హై బ్రేక్ అయితే అప్పుడు మనం ప్రీమియంలోకి వెళ్తాం కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ కంటిన్యూషన్ చేయడానికి ఇక్కడ సప్లైస్ ఉన్నాయి, ఇవి కానీ హోల్డ్ చేసి సేమ్ కంటిన్యూ చేయడానికి లాస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం దీని మీద స్టాప్ లాస్ పెట్టుకొని ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు కంటిన్యూ చేయడానికి. ఎందుకంటే మనం హయ్యర్ టైం పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే లాస్ట్ ఏదైతే స్పాన్సర్ డిమాండ్ ఉందో దాన్ని హోల్డ్ చేస్తూ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న రీఫైన్ ఆర్డర్ బ్లాక్ హోల్డ్ చేస్తూ పైకి వెళ్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది అంటే మనం ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ట్రేడ్లో వెతకడానికి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ చూసినట్టయితే సెల్లర్ స్టాప్ లాస్ ఇప్పటికి వచ్చి హంట్ అవ్వలేదు. ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఉంది, సెల్లర్ స్టాప్ లాస్ ఇంకా హంట్ అవ్వలేదు. ఈ సెల్లర్ స్టాప్ లాస్ హంట్ అయిన తర్వాత పైకి వెళ్ళి ప్రీమియం నుంచైనా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ప్రీమియంకి ముందే ఏదైతే మనకి ఇక్కడ సప్లై ఉన్నాయో హోల్డ్ చేసి కంటిన్యూ చేయడానికి ఇక్కడ బయర్స్ చూడండి స్లోగా లిక్విడిటీ జనరేట్ చేసుకుంటూ ఇలాగ వచ్చింది. ఇదంతా ఇక్కడ కూడా బయర్స్ స్టాప్ లాస్ అనేది ఉంది. సో వన్స్ ఇది కానీ హోల్డ్ చేసి కానీ చేంజ్ ఆఫ్ రేట్ వచ్చిందంటే ఇంటర్నల్లో మనం ఏదైతే ఫ్లిప్ పెట్టుకున్నామో అంటే లైక్ కంటిన్యూషన్ డిమాండ్స్ ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ బ్రేక్ అయిపోద్ది. ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో అన్నీ బ్రేక్ అయిపోయి ఈ లో కూడా బ్రేక్ అయిపోయి సూచనలు ఉన్నాయి. సో బోత్ సినారియో మనం చూసుకుంటున్నాం. అందుకే నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను కూడా, మన సప్లైకి మిటిగేట్ చేయడానికే మనం టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి. సో ఓవరాల్గా ఈ రోజుకైతే ఇదే. ఇన్ కేస్ ఇంకేమైనా ఉంటే నేను అది కూడా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.